పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం సినిమాటిక్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ పోలీసు బృందాలు పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం మాక్ డ్రిల్ ని నిర్వహించాయి. భవిష్యత్తులో ఒకవేళ ఉగ్రవాదులు ప్రాజెక్ట్ పైన దాడి చేసినా లేదంటే ఏవైనా అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు భద్రతా బలగాలు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా బలగాల సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ మాక్ డ్రిల్లో స్థానిక పోలీసులు, పోలవరం ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో రద్దీగా ఉండే ప్రదేశాలు మాత్రమే కాకుండా దేశానికి ఆర్థికంగా ఎంతో మేలు చేసే ప్రాజెక్టులు కూడా ఉంటుంటాయి. అలా ఏదైనా ఉగ్రవాద సంస్థ కానీ లేదా అసాంఘిక శక్తులు కానీ పోలవరం ప్రాజెక్ట్ వంటి భారీ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ దాడిని తిప్పికొట్టడంలో అక్కడి భద్రతా సిబ్బంది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోతే ఆ దాడి వల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో ఈ విషయంలో భద్రతా సిబ్బందికి ప్రాక్టికల్ గా అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ వల్ల అనుకోని దాడులను ఎలా తిప్పికొట్టాలో తెలిసి రావడంతో పాటు ఎక్కడైనా లోపాలు ఉంటే ముందు జాగ్రత్త చర్యగా వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే స్థానిక పోలీసులు, ప్రాజెక్టు వద్ద గస్తీ కాసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండే నిర్మాణ సంస్థ సిబ్బంది మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఏపీ ఆక్టోపస్ పోలీసులు ఇలా మాక్ డ్రిల్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఇదే ఏడాది ఆగస్టు 18న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో అర్ధరాత్రి ఆక్టోపస్ బృందాలు ఆకస్మికంగా చేసిన మాక్ డ్రిల్ చూసి తొలుత ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ తరువాత అది మాక్ డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇక గతేడాది నవంబర్ 2న తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేటాయించే విష్ణు నివాసం కాంప్లెక్స్ క్యూలోను ఆక్టోపస్ బృందాలు మాక్ డ్రిల్ ని నిర్వహించాయి. అలాగే ఈ ఏడాది మార్చి 15న మరోసారి తిరుపతి దేవస్థానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదుల దాడికి పాల్పడితే వారి బారి నుంచి భక్తులు ఎలా కాపాడుకోవాలి, ఉగ్రవాదుల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి, తిప్పికొట్టాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ ని నిర్వహించారు. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, అంటే టెర్రరిస్టుల దాడులను తిప్పికొట్టేందుకు ఏర్పాటైన భద్రతా బలగాల సంస్థ అన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 అక్టోబర్ 1న ఈ ఆక్టోపస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. టెర్రరిస్టు దాడులను తిప్పికొట్టడంలో సురక్షితమైన కమాండోలు ఈ ఆక్టోపస్ బృందాలకు నేతృత్వం వహిస్తారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల దాడులకు పాల్పడే సమయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలాగా ఈ ఆక్టోపస్ కమాండోలకు శిక్షణ ఇస్తారు. ఆక్టోపస్ విభాగం డీఎస్పీ తిరుపతి మాక్ డ్రిల్ లక్ష్యాలను మీడియాకు వివరించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఆక్టోపస్ పోలీసులు ఆ దాడిని ఎలా ఎదుర్కొంటారని అంచనా వేసే లక్ష్యంతోనే ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించామని తెలిపారు. ఇకపైన ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. మా సిబ్బంది సన్నద్ధతను మెరుగుపరుచుకోవడంతో పాటు మరింత వేగంగా స్పందించేందుకు ఈ మాక్ డ్రిల్స్ కొనసాగిస్తామన్నారు. మాక్ డ్రిల్ నిర్వహించడానికంటే ముందుగా పోలవరం పోలీసులు, ప్రాజెక్ట్ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులతో ఆక్టోపస్ పోలీసు బృందం భేటీ అయింది. ఈ సమావేశంలోనే మాక్ డ్రిల్ చేసే తీరును మిగతా సిబ్బందికి వివరించారు. పోలవరం ఎన్ఎస్, ఎస్ఎస్ పవన్ కుమార్, ఎస్పీఎఫ్ సిఐ విజయ్ కుమార్ తదితరులు ఈ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ వద్ద చేపట్టిన ఈ జాయింట్ మాక్ డ్రిల్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా వీక్షకులను అబ్బురపరిచాయి.